యేసయ్యకి స్తోత్రం చెప్పండి. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఆ గొప్ప దేవుడిని ఆరాధిద్దాం. సృష్టికర్త అయిన దేవుడిని ఆరాధిద్దాం. మనం ప్రేమిస్తున్నా, మనల్ని క్షమిస్తున్నా, మనల్ని పోషిస్తున్నా, మనల్ని కాపాడుతున్నా, తన కనుపాపు వలె మనల్ని సంరక్షిస్తున్నటువంటి ఆ దేవుడిని స్తుతిద్దాం. మన కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవుడిని స్తుతిద్దాం. విలువైన రక్షణ మనకు అనుగ్రహించిన దేవుడిని స్తుతిద్దాం. మన పాపాలు క్షమిస్తున్న దేవుడిని స్తుతిద్దాం. అందరం కూడా ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని ఆరాధిద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రాలు పరిశుద్ధుడా, స్తోత్రాలు పరిశుద్ధుడా, స్తోత్రాలు. గొప్ప దేవుడా మీకు వందనాలు. ప్రతి ఒక్కరు నోర్లన్నీ తెరుద్దాం. దేవాది దేవుణ్ణి కనపరుచున్నట్లుగా, దేవుణ్ణి కీర్తించి మహిమపరుచున్నట్లుగా, పరిశుద్ధ సంఘముగా మనందరం కూడా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించినట్లుగా నోరు తెరుద్దామా. కృతజ్ఞతార్పణలను, స్తుతి నైవేద్యమును, జీవ ఫలమును దేవునికి అర్పిద్దాం. ఆయన నామమును పొగడుచు మనందరం కూడా జీవ ఫలాన్ని దేవునికి అర్పిద్దాం. నోరు తెరుద్దాం. స్తుతి యాగాన్ని చేద్దాం. నోరు తెరుద్దాం. మరి బిగ్గరగా రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రతి ఒక్కరు నోరు తెరవాలని గుండె లోతుల్లో దేవునిపై దాచి ఉంచిన ప్రేమ అంతటిని కూడా ఈ ఆరాధన ద్వారముగా మనందరం కూడా వెలగక్కున్నట్లుగా ప్రతి ఒక్కరు బిగ్గరగా మరి బిగ్గరగా యేసయ్యా మీకు వందనాలు చెప్తామా? ఇంకా బిగ్గరగా యేసయ్యా మీకు వందనాలయ్యా. ఇంకా నోరు తెరవాల్సిన చాలా మంది ఉన్నారు. నోరు తెరుద్దాం. యేసయ్యా మీకు వందనాలయ్యా. బిగ్గరగా స్వరాలు వినిపించట్లేదు. యేసయ్యా మీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. స్తోత్రాలు. ఒక చక్కని పాటను పాడుతుండగా అనుభవపూర్వకంగా మనందరం కూడా కలిసి ఆ పాటను పాడుతూ ఉత్సాహ ధ్వనులతో, జయధ్వనులతో, ఆర్భాటముతో, గాన ప్రతిగానములతో దేవాది దేవుని ఆరాధిద్దాం. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. Krishna
దేవా ఆనందిస్తూ నీలో దేవా పెట్టుకోకు పండుగ దేవునందు ఆరాధించి అందరూ వైపుతో కుమ్మరితో అగ్ని జ్వాలలు నింపబడును ఆత్మ బలముతో మేడల మీద వారందరూ కూడా ఏ రీతికైతే పరిశుద్ధాత్మ కొరకు పైనుండి వచ్చు శక్తి వరకు కనిపెట్టి ప్రార్థన చేశారు ఎడతెగక ఏక మనసుతో మందిరంలో ఉండి వారు ఏ రీతికైతే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఆత్మతో నింపబడ్డారు అదే రీతిగా మనందరము కూడా ఆయన ఆత్మతో నింపబడినట్లుగా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకములు పొందినట్లుగా ప్రతి ఒక్కరు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఏక మనసుతో ఐక్యతతో మనందరం కూడా దేవుణ్ణి ఆరాధిస్తాం. అవన్నీ కూడా చెప్పబడినట్లుగా ప్రతి ఒక్కరు దేవుని ఆరాధిస్తాం ఈ సమయంలో. యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదము ఆరాధనలకు
ఆరాధనకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదము. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. మహాపరిశుద్ధ మహోన్నతుడ జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వలోక సృష్టికర్త, సర్వలోకనాథ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అన్న దేవుడా మీకే వందనాలు. మమ్మల్ని కొన్నవాడా, మమ్మల్ని కన్నవాడా నీ స్వహస్తాలతో చేసుకొని ఆయన స్వరక్తం ఇచ్చి మమ్మల్ని అందరిని విడకని అయా పెంచి అయా నీ సన్నిధానంలో ఆయన నీ బిడ్డలుగా అయా నీ జనాంగముగా నీ స్వాస్థ్యముగా అయా నీ సన్నిధానంలో మీరు మమ్మల్ని నిలబెట్టిన మీ ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయా గడిచిన కాలం అంతయో మీ చల్లని దగ్గర రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి మరొక పునరుద్ధాన దినమందు అయా నీ సన్నిధానంలో అయా మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధన చేయటకు, మీ నామమును కనపరచుటకు, మీ నామమును హెచ్చించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, యోగ్యతను బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఎందరో మాకంటే గనులు, మాకంటే శ్రేష్ఠులు, మాకంటే ఐశ్వర్యవంతులు, ధనము ఘనము కలిగి పేరు ప్రఖ్యాతులు గాంచి ఉన్నవారు ఈ సమయాన్ని చూడలేక, ఈ తరుణాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ ఈ దీనులను, ఈ అల్పులను, ఈ అయోగ్యులను ఇంతను కాపాడుతూ, ప్రేమిస్తూ, భద్రపరుస్తూ ఆయన సన్నిధానంలో సజీవ లెక్కలో ఉంచిన సజీవుడమైన దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాము. సజీవమైన కార్యాలు చేయవాడా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిన్న నేడు నిరంతరముగా ఏకరీతిగా ఉన్నమా యేసయ్య మీకే వందనాలు. తరాలు మారినా, యుగాలు మారినా మారని మా గొప్ప తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇశ్రాయేలు చేయి స్తోత్రములపైన ఆశీర్వదించిన ఉన్న దేవుడా అయా మేము చేసిన స్తుతి ఆరాధనలో అయా మీరు ఆశీర్వదించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో పాటల ద్వారా, స్తుతుల ద్వారా మీరే మహిమ పొందినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. వాక్య ధ్యానంలో మేమందరం కూడా వెళ్ళి ఉంటుండగా నీకు వాక్కుతో మా అందరినీ కూడా దర్శించండి అయ్యా. నాకు మాకు కావాల్సిన వర్తమానాన్ని మీరు అందచేయమని వేడుకుంటున్నాను. వినగలిగే చెవు గ్రహించి మనసు ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి అయ్యా. నిద్రమత్తున సమర్థనాన్ని అయ్యా, దుష్టుని యొక్క ప్రతి ఒక్క ఆటంకములను తీసివేయమని అడుగుచున్నామయ్యా. మీ సన్నిధిని, మీ ప్రసన్నత ఇక్కడ ఉంచమని వేడుకుంటున్నాము. మీ శకన మేఘం ఇక్కడ ఆవరింపు చేయమని వేడుకుంటున్నాము యేసయ్య. ఉదయకాల సమయంలో కూడి చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి, ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడమని అడుగుచున్నాము యేసయ్య. అనేక మందికి రావాల్సిన వారు ఉంటుండగా ప్రతి బిడ్డ కూడా సమయానుకూలంగా నీ సన్నిధానానికి రావడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము. ఇంకా కొద్ది క్షణాల్లో అయ్యా మేమందరం కూడా నీ పరిశుద్ధమైన శరీరంలోను రక్తంలోను పాలు పంపులు పొందుతూ ఉంటుండగా అయ్యా యోగ్యమైన రీతిలో ప్రతి బిడ్డ కూడా పాలు పంపులు పొందే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము యేసయ్య. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ దాసుని కూడా బలపరచండి, ఏడంతల ఆత్మతో అభిషేకించి ఘనమైన వర్తమానాన్ని మీరు మాకు అందచేయమని అడుగుచు జరుగుతున్న ప్రతి కార్యక్రమం మీకు హస్తాలకు అప్పచెప్తూ మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు వారి అతి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ